నమస్కారం. నేను గొంగళ్ళ రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి రైతుల సమస్యలు గత 30 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా రైతులు కంపెనీల చేతుల్లో, ఆర్గనైజర్ల చేతుల్లో దోపిడీకి గురవుతుంటే ఏనాడు స్పందించినటువంటి ఎమ్మెల్యే గారు మా ఆర్గనైజర్లకు పైసలు ఇప్పించాలనేటువంటి తపనతో ఉటావుటిన బయలుదేరి మంత్రి గారిని కలిసి పేమెంట్ ఇప్పియండి కంపెనీలతో అని అడగడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నిజానికి మీరు నిన్న మినిస్టర్ గారిని కలిసినప్పుడు కేవలము ఆర్గనైజర్ల తరఫునే కాకుండా, ఎందుకోసమంటే పేమెంట్ వస్తే ఆ పేమెంట్ రైతులకు ఇవ్వాల్సిందే, మంచిదే, ఆ డిమాండ్ కూడా మంచిదే. నడిగడ్డ హక్కుల పోరాట సమితి గత కొన్ని రోజుల నుంచి కూడా గత సంవత్సరానికి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి పేమెంట్ ఇవ్వలేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ దానితో పాటు మరి ఎకరానికి 2 క్వింటాలే తీసుకుంటామని చెప్తున్నారు. అది సరైనటువంటి విధానం కాదు. మొన్న మేమందరం కూడా రైతులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మనం జిల్లా కలెక్టర్ గారు కలిసి రాతపూర్వకంగా వాళ్ళ నుంచి హామీ తీసుకున్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది ఆర్గనైజర్లు, కంపెనీలు లేదు మీకు ఎవరైతే మాట ఇచ్చినారో వాళ్ళ దగ్గరికి పోయి అమ్ముకోండి అని మాట్లాడుతున్నారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి పంటకి ఇప్పటిదాకా కూడా పెట్టుబడి ఇవ్వడం లేదు. మరి ఈ సంవత్సరానికి సంబంధించిన పంటకు పెట్టుబడి ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా దిగుబడి తక్కువ వస్తే వచ్చినటువంటి తక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి ఆ రకంగా దీంట్లో కుట్ర ఉన్నదా అన్న ఇవన్నీ వాస్తవ విషయాలను కూడా మంత్రి గారి దగ్గర చర్చించకుండా ఎంతవరకు మా ఆర్గనైజర్లకు పేమెంట్లు ఇవ్వండి, 2 ఇంకోటి ఏంటంటే మాకు డిలింటింగ్ కి పర్మిషన్ ఇవ్వండి, మేము డిలింటింగ్ చేసుకుంటాం, మళ్ళీ యాసిడ్ తెస్తాం, యాసిడ్ తీసుకొని మళ్ళీ విత్తనాలను కడుక్కొని మళ్ళీ చుట్టుపక్కల రైతుల యొక్క భూములను కలుషితం చేస్తాము, రైతుల పంటలను నాశనం చేస్తాము. కాబట్టి దీనికి పర్మిషన్ అన్ని 2 మాత్రమే అడిగినారు ఎమ్మెల్యే గారు. గత కొన్ని రోజుల నుంచి, గత 30 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీల వల్ల, ఆర్గనైజర్ల వల్ల రైతులు దగా పడుతుంటే, రేట్లు పెంచమని రైతులు కొట్లాడుతుంటే, పేమెంట్ ఇన్ టైంకి ఇవ్వాలా, మీరు మార్చి ఏప్రిల్ కల్లా ఇవ్వాలని అడుగుతా ఉంటే, వడ్డీల మీద దోపిడీ ఆపాలని రోడ్లకి నిరసన తెలుపుతుంటే ఏనాడు కూడా రైతుల యొక్క ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మద్దతు తెలపలేదు సరికదా. మళ్లీ కూడా వారి ఉద్యమాన్ని కించపరిచేలా, రైతుల యొక్క డిమాండ్లను కించపరిచేలా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు ఆర్గనైజర్లు ఎంట పెట్టుకుని సరే పేమెంట్ రావాలా, పేమెంట్ వస్తే రైతులకు ఇవ్వాలా, మేము కూడా అదే కోరుతున్నాం, పేమెంట్లు ఇవ్వాల్సిందే కంపెనీలు ఇప్పటిదాకా. ఎందుకోసం అంటే 30 ఏళ్ల నుంచి అయా మార్చి ఏప్రిల్లోనే పేమెంట్లు వస్తున్నాయంటే ఆ రోజు ఎవరు నమ్మలే. ఈ రోజు లేదు, మాకు జూలైలో 7వ నెలనే వస్తాయి, 7వ నెల వచ్చిన తర్వాతనే ఇస్తాం మేమని గతంలో బుకాయించినారు. మరి ఇదే ఆర్గనైజర్లు ఇంకా 7వ నెల కంప్లీటే కాలేదు, మాకు ఇంకా పేమెంట్లు రాలేదని గగ్గోలెత్తున్నారు. అంటే ఇప్పటికైనా మీరు వాస్తవం ఒప్పుకోవాలా? గత 30 ఏళ్ల నుంచి కంపెనీలు మీకు 3వ నెలలో 4వ నెల లోపలే పేమెంట్ చేసినటువంటి విషయాన్ని, వాస్తవ విషయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక అంశం ఉన్నది, రైతు సోదరులందరూ అర్థం చేసుకోవాలా. మొన్న రైతు కమిషన్ వచ్చి ఈ జీఓటీ పరీక్షల లోపల 80% మించి ఉన్నటువంటి వాటిని కూడా మీరు పాస్ చేయాలని చెప్పేసి, దానిపైన 85% అనుకుందామని చెప్పేసి మరొకవైపు డిమాండ్ మేము పెడితే దానికి సానుకూలంగా సంబంధించిన రైతు కమిషన్ ఆ యొక్క డిమాండ్లు వాళ్ళు నెరవేరుస్తామన్న హామీలను గాలికి వదిలేసేలా ఈ రైతు కమిషన్ కి ఎదిరిపోతే ఒక చట్టబద్దమైనటువంటి సమస్య. కాబట్టి మళ్ళీ మేము ఎక్కడ వినాల్సి వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ దీన్ని రాజకీయ రంగు పులుముకుంటూ ఎమ్మెల్యేని మంత్రులు కలుసుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల నియోజకవర్గంలో ఉన్నది. అత్యంత 1500 కోట్ల వ్యాపారం జరుగుతూ ఉన్నది. దేశానికి ఒక విత్తన భాండాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి జోగులాంబ గద్వాల జిల్లా లోపల రైతులు ఈ విధంగా అధోగతి పాలవుతా ఉంటే, నష్టాల పాలవుతా ఉంటే ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే అంశం పైన హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారిని తీసుకుని మరి కోర్టులో కేసు వేసినటువంటి విషయం కూడా తెలిసింది కదా. మరి ఇప్పుడు ఎందుకు దీనిపైన మీరు అధికారం లేకొచ్చిన తర్వాత మీరు సమస్యని పరిష్కారం చేయగలిగినటువంటి యంత్రాంగము, అధికారము మీ చేతులు ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈ సమస్యల పైన నాటుతా ఉన్నారో ఒకసారి అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇకనైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలా. మేము చెప్తా ఉన్నాం, ఒకవైపు మొన్న కూడా లేదు 2 క్వింటాలు కాదు, ఎంత దిగుబడి వస్తే కూడా అంత దిగుబడి తీసుకోవాల్సిందని చెప్పేసి కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇచ్చినారు. దానిపైన కూడా ఎందుకోసమంటే వెంటనే అందరూ కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లోపల, మండలాల లోపల, ఏఓల ఆధ్వర్యం లోపల మొత్తం సీడ్పత్తు నమోదు కార్యక్రమం చేయాలా. ఎందుకోసమంటే రేపు నాడు వాళ్ళు కొనకపోతే అధికారికంగా వాళ్ళపైన చట్టబద్దంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఏ కంపెనీలు పండిస్తున్నారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొత్తం సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో ఎందుకు ఒక కుట్ర చేస్తున్నారు,
ఆర్గనైజర్లకి కంపెనీలు ఏమని చెప్తున్నా, మీరు పెట్టుబడికి ఇవ్వకండి, సచ్చినట్ల దిగుబడి తక్కువ వస్తుంది, వచ్చినంతో మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుందామని కుట్ర చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మీ యొక్క కుట్రను మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మా పోరాటం మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఈ ఆర్గనైజర్లు కంపెనీల తరఫున మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు కూడా రైతుల తరఫున కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.